నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. రాజమహేంద్రవరం నగరంలోని మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి మేడే వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భరత్, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మాటలు తప్పితే చేతల్లో ఏమీ చేయలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం పేదల కోసం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు గుర్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అప్పులు పెంచిందే గానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని ఆరోపించారు. సూపర్ 6 హామీలపై కూడా విమర్శలు చేశారు. ఇక రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు పూర్తి కాలేదని, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని అన్నారు. కార్మికుల కోసం నిర్మిస్తున్న శ్రామిక భవన్ పనులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయని ఆరోపించారు. మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎండాకాలం అంతా కొనసాగించాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి తండ్రి ఆశయాలను ముందరికి తీసుకువెళ్ళాలి, అకాల మరణం చెందారో దాని తర్వాత ఒక ఆశయంతో సంకల్పంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగనన్న 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ప్రజలందరం కూడా మనం అందరం కూడా లబ్ధి పొందాము, మనం అందరం కూడా కళ్ళతో చూద్దాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇవాళ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మాటలు తప్పితే చేతలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. కేవలము తీయని మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ఏమార్చి అధికారంలోకి వచ్చారు. ఆయన ఒకటే మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ చేస్తానంటే మీకు ఏమన్నా నొప్ప, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను ఈ 2 సంవత్సరాల్లో అడుగుతా ఉన్నా, జగనన్న 5 సంవత్సరాల్లో ఎంత అప్పు అయితే చేశారో కరోనా ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మించి అప్పు చేశారు. అప్పు చేసి ప్రజలకు ఏం చేశారు అని అంటే ఏం చేయలే. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇస్తానని చెప్పారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు అందరూ కూడా ప్రతి గ్రామాల్లో ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. మరి ప్రజలకు తెలుసు సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకి క్లియర్గా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దాంట్లో వెనకబడి ఉన్నాం, నిజంగా చాలా వెనకబడి ఉన్నాం. ఏంటంటే చేసింది చెప్పుకోవడం దాంట్లో నిజంగా వెనకబడి ఉన్నాం. నేను ఇదే రాజమహేంద్రవరంలో నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. గత 30 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల గురించి, కార్మికులు అందరూ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ గురించి, పాత హాస్పిటల్ ఉండేది ఈఎస్ఐ హాస్పిటల్, దాంట్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు. వర్షం పడితే మొత్తం అంతా కూడా వర్షం నీరంతా కూడా ఆ యొక్క హాస్పిటల్ నిండా ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్యులు సంతోష్ గంగ్వార్ దగ్గరికి, లేబర్ మినిస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ సబ్జెక్ట్ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇది కట్టింది బీజేపీ ప్రభుత్వం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెందుతుందని అనుకోవచ్చు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా బీజేపీ ప్రభుత్వమే గనక అది చెయ్యాలి అని అనుకుంటే 2014 నుంచి 19 దాకా ఈ తెలుగుదేశం పార్టీ, ఈ బీజేపీ పార్టీ కలిసే కదా కేంద్రంలో ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్, పేపర్ మిల్క్ ఎదురుగుండా ఈఎస్ఐ హాస్పిటల్ యొక్క ఆవశ్యకత గురించి అందరికీ కూడా తెలిసిందే. సుమారుగా సబ్స్క్రిప్షన్స్ 50,000 పైచిలకు సబ్స్క్రిప్షన్స్, 50,000 కుటుంబాల పైచిలకు సబ్స్క్రిప్షన్స్ అందులో ఉన్నాయి. మరి ఎందుకు చేయలేకపోయారు అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఎప్పుడైనా కేంద్ర కొన్ని వేల జిల్లాలు ఉన్నాయి, కొన్ని వేల నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి పనితీరు బట్టే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. మరి అదేవిధంగా కార్మికుల గురించి అక్కడ శ్రామిక భవన్
ఆ శ్రామిక భవన్ కూడా క్వారీ సెంటర్లో సుమారుగా అర ఎకరం స్థలాన్ని కేటాయించి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏం చేసాడండి? ఇప్పుడు దాకా 2 సంవత్సరాల కాలమైంది, కనీసము అక్కడ ఒక ఇటుక కూడా పెట్టిన సందర్భాలు లేవు. Tandava News. For more updates, like, share and subscribe.